సీకేఎం హాస్పిటల్లో గర్భిణీ స్త్రీపై సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన చోటు చేసుకుంది. అడ్మిట్ అయినప్పటి నుంచి భర్తకు ఆమెను చూపించకుండా వ్యవహరించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిగా చికిత్స అందించకపోవడంతో పరిస్థితి తీవ్రమైందని వారు ఆరోపించారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇది సీరియస్ కేసు అంటూ వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని వైద్యులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. మా మిస్సెస్ పేరు నావ్యా బాను. సండే రోజు నైట్ 10:30కి సీకేఎం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన డెలివరీ పేషెంట్. తీసుకొచ్చిన హాఫ్ అన్ అవర్లో డెలివరీ అయింది. కొడుకు పుట్టింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సీరియస్ క్రిటికల్ తీసుకుంటారు. ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఎంజిఎం తీసుకెళ్ళాలంటాను. కేస్ షీట్ పోయిందంటే నిన్నటి నుంచి. ఇప్పుడు ఎంజిఎం తీసుకోవాలంటాను, లేకుంటే డిశ్చార్జ్ చేస్తాం తీసుకోవాలని అంటాను. ఎందుకు ఎంజిఎం ఎందుకు తీసుకోవాలంటాను? ఏం చెప్తలేరు. 5 days నుంచి నన్ను కూడా లోపలికి రానిస్తారు. 5 days నుంచి చూడడానికి ఉన్నా, ఇక్కడనే ఉన్నా, లోపలికి కూడా రానిస్తలేదు. ఇప్పుడేమో డిశ్చార్జ్ చేసేస్తాం, లేదంటే ఇంటికి ఎంజిఎం తీసుకెళ్ళండి అంటారు. అడిగితే ఏమంటాను? కేస్ షీట్ పోయింది కేస్ షీట్, కొత్త కేస్ షీట్ తయారు చేసి ఇస్తామా? పాత కేసు షీట్ అడిగితే పాత కేస్ షీట్ లేదంట, పోయిందంట పాత కేసు. ఆపరేషన్ 11కు లోపలికి థియేటర్లో తీసుకపోతే మా బాబుని తొందరగా పంపించింది, కానీ మిస్సెస్కి మాత్రం 4 గంటలు ఆపరేషన్ చేసిండు. బయట నుంచి కేఎంసీ నుంచి డాక్టర్లను పిలిపించిండు, ఎంజిఎం నుంచి డాక్టర్లను పిలిపించిండు, అంబులెన్స్ కావాలని చెప్పిండు. అన్ని సంతకాలు పెట్టుకున్నారు. తర్వాత ఓకే అన్నారు, బయటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు 5 days నుంచి మా మిస్సెస్ని కలవనిస్తలేరు.